నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు సహజంగా మనకి ఏ సినిమాలు అయినా కూడా సెలవు రోజుల్లో వీకెండ్స్లో వస్తూ ఉంటాయి. కానీ మనం సహజంగా సంక్రాంతి రేస్ గురించి మాట్లాడుకుంటాం, దసరాలకు వచ్చే సినిమాల గురించి మాట్లాడుకుంటాం, వినాయక చవితికి వచ్చే సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సహజంగా కొందరు ప్రొడ్యూసర్లు, కొందరు హీరోలు, కొన్ని మూవీ ప్రొడక్షన్ హౌస్లు ఆయా సీజన్ బేస్గానే సినిమాలు తీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది టాలీవుడ్లో. ఏంటి ఆ ట్రెండ్ అని చూస్తే, క్రిస్మస్ సెలవులకి సహజంగా పిల్లలకి ఈ మధ్యకాలంలో 3 నుంచి 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నారు. సో ఆ సెలవుల కోసం కూడా వినోదాన్ని పంచేందుకు క్రిస్మస్ సీజన్ కోసం ఏకంగా 6 సినిమాలు సిద్ధమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు క్రిస్మస్ సీజన్కి ఈ సంవత్సరం రాబోయే క్రిస్మస్ సీజన్లో సూపర్ 6లుగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. మరి ఆ 6 సినిమాలు ఏంటి, దాని కథాకమం ఏంటి, మరి ఆ రేస్లో ఏ సినిమా ముందుంది, ఏ సినిమా వెనకబడింది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సూపర్ 6 క్రిస్మస్, ఏంటి మీ అభిప్రాయం? బేసిక్గా మనం సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. రెగ్యులర్ గా అందరూ చేసే పని అదే, సంక్రాంతి సినిమాలే. పబ్లిక్ లో కూడా టాక్ అదే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏం వచ్చాయి, ఏది హిట్ అయింది, ఏది పోయింది. సంక్రాంతి, ఉగాది, దీపావళి, లేదంటే దసరా, ఇయే. మళ్ళీ సమ్మర్ లో కొంచెం రేస్ ఉంటది. దసరా మిగతా పండుగలకి ఏదో ఉంటది, ఉండదు, కానీ కొన్ని లాంగ్ వీకెండ్స్ ఉంటది. ఆగస్ట్ 15th లాంటివి వచ్చినప్పుడు అది ఆదివారాలు కలిసి వస్తేను, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 4 వరుస పెట్టి హాలిడేలు ఉంటే అది ఎక్కడో ఉంటది. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. ఈసారి ఏంటో యాక్చువల్ నాకు సర్ప్రైజ్ ఇది. క్రిస్మస్ కి నేను ఛాంపియన్ ఒకటే వస్తుంది అనుకున్నా. ఛాంపియన్ మన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి సినిమా. అప్పుడెప్పుడో రుద్రమదేవిలో చిన్న రోల్ చేశాడు. తర్వాత నిర్మలా కాన్వెంట్ చాలా పెద్ద హిట్ అయినప్పటికీ కొంచెం గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారి సినిమాతో వచ్చాడు. అఫ్ కోర్స్ ఆ సినిమా నటన పరంగా, డాన్స్ పరంగా, లుక్స్ పరంగా నాకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత అంటావా ఒక 50 సినిమాల వరకు వచ్చాయి ఈయనకి. రండి, కథ వినండి, సైన్ చేయండి అని. ఏది ఒప్పుకోలే. చాలా ఆచితూచి వ్యవహరించాలి, కెరీర్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇప్పుడు నెపో కిడ్స్ లైక్ చాలా మంది ఉన్నారు. వచ్చిన 4-5 సినిమాలు హిట్ అయితే చాలు, తర్వాత కనబడట్లా. అవును, అలా కాకుండా నా కెరీర్ని బాగా దిద్దుకోవాలి అనే ఒక క్రమంలో ఈ ప్రదీప్ అద్వైతం, ఆయన నేషనల్ అవార్డు విన్నరు, ఆయన చెప్పిన స్టోరీ నచ్చింది. ఇది స్పోర్ట్స్ డ్రామా అండ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఛాంపియన్ ఓకే చేశాడు. 50 కథలు రిజెక్ట్ చేసి ఛాంపియన్ ఓకే చేశాడంటే, అంటే ఎప్పుడు షూట్ అయిందో తెలియదు, ఎప్పుడు అయిందో తెలియదు. 2 నెలలు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. 2 నెలే రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ టైంలో ఈ సినిమా హిట్ అవుతుందిలే, పాపం సింగిల్గా వస్తున్నాడు, మంచి డేట్ తీసుకున్నాడు, పెద్ద సినిమా అనుకున్న టైంలో సడన్ సర్ప్రైజ్ అడ్విశేష్, డెకాయిట్. ఇక అడ్విశేష్ అంటావా, ఆల్రెడీ మనకి మేజర్తో, గూఢచారితో మంచి ఇది వచ్చింది. మొన్న హిట్తో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతే, ఈ అబ్బాయి సినిమా వస్తుందంటే ఏదో ఉంటుంది అని ఎదురు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. సరే, అడ్విశేష్ వర్సెస్ రోషన్ మేక ఒక వారం అవుతుందంటే మధ్యలో విశ్వక్సేన్ వచ్చాడు. ఆ విశ్వక్సేన్ ఏముందిలే, ఎవరితో వచ్చాడంటే జాతిరత్నాలు డైరెక్టర్తో వచ్చాడు. ఆయన మళ్ళీ కొత్త, అంటే ఆ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమా అనేది తీసుకుంటాడు కదా, మంచి మంచి కామెడీ ఎంటర్టైనర్తో ఆయన వస్తున్నాడు. వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టాలంటే నెక్స్ట్ మళ్ళీ మన గుణశేఖర్ భారీ సెట్లు వేసేవాడు కదా, సెట్లు వేసి కూల్చడం గుణశేఖర్కి ఆనందం. అవును, వరుడు సినిమాలో అంత పెద్ద 5 రోజుల పెళ్ళి అనేసి అట్లా కూల్చేసాడు. ఆ 10:30 బాధే వస్తుంది. ఆ తర్వాత చార్మినార్ ఒక్కడు, చార్మినార్, మధుర మీనాక్షి, అర్జున్, పెద్ద మీనాక్షి అమ్మ టెంపుల్ అట్లా పెద్ద పెద్ద సెట్లు వేయడం ఆయనకి ఇష్టం. ఆయన యుఫోరియా అనే సినిమాతో యూత్ ఎంటర్టైనర్గా వస్తున్నాడు ఇప్పుడు. మరి అదేంటో తెలుసుకోవాలి, దాని గురించి కూడా ఇప్పుడు గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అట్లాంటి ఆయన నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే క్రిస్మస్కి ఏంటి బాబు ఇంత భారీగా ఉంది అనిపిస్తుంది. క్రిస్మస్లో కూడా సంథింగ్ ఒక సందడి ఉంది. మళ్ళీ థియేటర్లు పంచుకోవాలి. ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలు ఎవరికి సమర్పించుకుంటున్నాయో తెలిస్తే, ఏ మైత్రియో లేకపోతే ఇంకెవరో వచ్చి ఎవరినన్నా సమర్పించుకున్నారనుకో, వాటికి థియేటర్లు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఏ దిల్ రాజు అండో ఎవరికన్నా ఉందనుకో, మళ్ళీ వాటికి థియేటర్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు కొట్లాడుకోవడం, ఏ సినిమా హిట్, ఏ సినిమా పోయింది అని మాట్లాడుకునే లోపు సంక్రాంతి వచ్చేస్తుంది. సో క్రిస్మస్కి కూడా ఈసారి ఒక పెద్ద సందడి ఉందని చెప్పుకోవచ్చు. అందరు మాట్లాడుకోదగ్గ హీరోలే. అడ్విశేష్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, విశ్వక్సేన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది,
రోషన్ కంటావా అబ్బాయి లుక్స్కి చాలా మంది ఫిదా, ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాడు. గుణశేఖర్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నాడు. సో అట్లా చూసుకుంటే ఏమో మరి ఇది కూడా టఫ్ ఫైట్ అనే చెప్పాలి. అంటే సహజంగా మనం సంక్రాంతి రేస్ గురించి మాట్లాడుకుంటాం, ఈసారి క్రిస్మస్ రేస్ గురించి మాట్లాడుకుంటానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? వెరైటీగా ఉంది, అదే కదా. నేను ఇంతకుముందు అది శ్రీకాంత్ మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది 25 అని. ఓహో మీరు క్రిస్మస్కి వస్తున్నారా, ఓకేలే పర్లేదు, మంచి డేట్ ఎంచుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ వీక్లో అఖండ ఉంది, తర్వాత అవతార్ ఉంది 16 or 17కి. అవన్నీ తట్టుకొని మెల్లిగా క్రిస్మస్కి స్లోగా నెట్టుకొస్తాడేమో అనుకున్నాం. సడన్గా ఇన్ని కుప్ప వచ్చేబడ్డాయి, మేము కూడా ఉన్నాము అని. సో మరి ఏది హిట్ అవుతుంది అనేది మాత్రం ఇప్పటికో చెప్పలేము. అన్ని మంచి సినిమాలే, అన్ని హిట్ అవ్వాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద మీరు కూడా క్రిస్మస్ సీజన్లో మరి వస్తున్నటువంటి 6 సినిమాల్లో ఏ సినిమా మీద మీకు అంచనా ఏ విధంగా ఉంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.